అమెరికా ప్రభుత్వ పాక్షిక మూసివేత కారణంగా దేశమంతా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు విధులకు దూరమయ్యారు. వేతనాల కోసం 1000 కళ్లతో ఎదురు చూసే పరిస్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జీతభత్యాలు అందక అల్లాడుతున్న ఉద్యోగస్తులపై దేశవ్యాప్తంగా దాతృత్వం వెల్లువెత్తుతోంది. మెక్సికో సరిహద్దుల వద్ద గోడ నిర్మాణం పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడి సెనేటర్లకు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అక్కడి సామాన్య ప్రజలకు పెను సంకటంగా మారింది. కీలక బిల్లులకు ఆమోదం దక్కక ప్రభుత్వం పాక్షికంగా మూతపడగా దేశమంతా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా 8 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు అందక తిండికి సైతం అల్లాడే స్థితి ఏర్పడింది. ఉద్యోగుల ఈ దయనీయ స్థితిని చూసి కొందరు సేవాభావంతో ముందుకు వస్తూ తమ మంచి మనసును చాటుకుంటున్నారు. అమెరికాకు చెందిన జోస్ ఆండ్రస్ అనే ప్రముఖ వంటగాడు వరల్డ్ సెంట్రల్ కిచెన్ నుంచి మరికొంతమంది చెఫ్లతో కలిసి వాషింగ్టన్ డీసీలోని పెన్సిల్వేనియా కూడలిలో థింక్ ఫుడ్ ల్యాబ్ అండ్ ఆండ్రస్ పేరిట ఓ కెఫేను ఏర్పాటు చేసి ఉద్యోగులకు ఉచితంగా భోజనం సరఫరా చేస్తున్నారు. విధులకు దూరంగా ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ ఐడీ కార్డును చూపిస్తే ఉద్యోగి సహా కుటుంబం మొత్తానికి కావలసిన భోజనాన్ని అందిస్తున్నారు. దాదాపు 2000 మంది ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు భోజనం అందిస్తున్నామని ఆండ్రస్ బృందం తెలిపింది. ప్రభుత్వ మూసివేత వల్ల ప్రభావితమైన కుటుంబాల కడుపు నింపడం గొప్ప అనుభూతినిస్తోందని ఆనందపడుతోంది ఆండ్రస్ బృందం. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్న ఉద్యోగులు ఆండ్రస్ చేస్తున్న సేవ ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని తద్వారా తిరిగి విధుల్లోకి వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. I think it's a great thing to do, to get up, get out, and serve your brothers and sisters who are impacted by the federal shutdown. I've talked to so many of the federal employees and contractors and their families, and they've been incredibly appreciative of the work that has taken place today with the World Central Kitchen. I'm here to support our federal employees who are out of work right now. And Chef Andres, I really commend him for doing a great job, not just here, but all across the world. And I hope this impacts the decision making to bring us back to work. ప్రభుత్వ మూసివేతపై ట్రంప్ ఇప్పట్లో వెనకడుగు వేసేలా కనిపించట్లేదు. దీంతో ఏటా 26 నుంచి $35,000 తక్కువ వేతనం అందుకునే రవాణా, భద్రత శాఖ టీఎస్ఏ ఉద్యోగులంతా గడ్డుకాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో వివిధ సంస్థలు విరాళాలతో వారికి సాయం అందిస్తున్నారు. నూడిల్స్, సూప్స్, పళ్లరసాలు సహా డైపర్లు, చెత్త సంచుల్లాంటి అత్యవసర వస్తువులను దాతలు ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయానికి పంపించారు. విమానాశ్రయ అధికారులు వాటిని టీఎస్ఏ ఉద్యోగులకి అందించనున్నారు. I just wanted to support the federal workers who have been furloughed because of the inaction of our government leaders, and I feel that they are unfairly being affected by the whims of our president, his fellow Republicans that are basically imposing no pay on people that have absolutely no decision in this process, and it's just unfair, and they need to be supported.